ప్రైజ్ ద లార్డ్. యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభములు తెలియజేస్తూ ఉన్నాం. ప్రతిరోజు ప్రభు సన్నిధి కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానం తెలియజేస్తూ ఉన్నాం. ఈరోజు మన వాక్య ధ్యానం మరి ఆదికాండం 48వ అధ్యాయం 1 నుంచి 11 వచనాల వరకు మనం ధ్యానించుకొనబోతున్నాం. మరి దయచేసి బైబిల్ గ్రంథాన్ని ఓపెన్ చేసి మనం ఆదికాండం 48వ అధ్యాయం 1 వచనాన్ని మనం చదువుకుందాం. ఆదికాండం 48వ అధ్యాయం 1 వచనం. ఈ సంగతులైన తర్వాత ఇదిగో నీ తండ్రి కాయలా ఉన్నాడని ఒకడు యోసేపుతో చెప్పును. అప్పుడు అతడు మనస్సే ఎఫ్రాయిములను అని తన 2 కుమారులను వెంట పెట్టుకుని పోగా, తన తండ్రి అయినట్టు యాకోబు దగ్గరికి వెంట పెట్టుకుని వెళ్ళాడనమాట. యాకోబు తన 2 కుమారులను కూడా. ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం దేవ సర్వోన్నతుడ సర్వాధికారి. సమయం నీ వాక్యం ధ్యానిస్తూ ఉండగా ప్రతి వారికి వినగల చెవి, గ్రహించగల హృదయం అనుగ్రహించి పరిశుద్ధాత్మ దేవుడిని ఈ అభిషేకం విడుదల దయచేయమని నాతో మాతో మాట్లాడి నీ ఆత్మను కుమ్మరించమని ఏసునామమున ప్రార్థించి పొందుకుని నమ్మ పరమ తండ్రి, ఆమేన్. ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా, ఇక్కడ యాకోబు పరిస్థితి బాగోలేదని చెప్పి న్యూస్ ఎవరికి వచ్చిందంటే యోసేపుకి వచ్చినప్పుడు యోసేపు ఏం చేస్తూ ఉన్నాడంటే తన 2 కుమారులు ఎక్కడ ఐగుప్తులు పుట్టారు కదా 2 కుమారులు. మరి ఐగుప్తు వచ్చినప్పుడు చాలా బాధపడ్డాడు యోసేపు. వివాహమైన తర్వాత 41వ అధ్యాయంలో మనం చదివి ఉన్నాం. ఆదికాండం 41వ అధ్యాయం 51, 52 వచనాలు చదివితే మనకి అర్థమవుతుంది. ఒకసారి చదువుదాం. ఆదికాండం 41వ అధ్యాయం 51, 52 వచనాలు చూసినట్లయితే, అప్పుడు యోసేపు దేవుడు నా సమస్త బాధను నా తండ్రి ఇంటి వారందరినీ నేను మర్చిపోవునట్లు చేసినని చెప్పి తన జ్యేష్ఠ కుమారునికి మనస్సే అని పేరు పెట్టెను. తరువాత 52వ వచనం, తరువాత అతడు నాకు బాధ కలిగిన దేశమందు దేవుడు నన్ను నిజంగా చాలా అభివృద్ధి చెందించాడని చెప్పి 2వ వానికి ఎఫ్రాయిం అని పేరు పెట్టెను. గమనించాలి, మనస్సే ఎఫ్రాయిం అనేటువంటి పేర్లు పెట్టాడు వాళ్ళకి. మరి ఆ పేర్లు పెట్టినటువంటి వారిని తీసుకెళ్తా వస్తూ ఉన్నాడు ఎవరు? ఈ యొక్క యోసేపు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. మరి గమనించండి ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా, 2వ వచనం, ఇదిగో నీ కుమారుడైన యోసేపు నీ యొద్ద వచ్చుచున్నాడని యాకోబునకు తెలుపబడిన అంతటా ఇశ్రాయేలు బలము తెచ్చుకొని తమ మంచం మీద కూర్చుండెను. యోసేపును చూసి కనాను దేశమందల లూజులో సర్వశక్తి గల దేవుడు నాకు కనబడి నన్ను ఆశీర్వదించి. ఇక్కడ చూడండి, లూజు అంటూ ఉన్నాడు. లూజు అంటే మనకి 17వ అధ్యాయం 1వ వచనం చూసినట్లయితే, అబ్రహాము 99 ఏండ్ల వాడైనప్పుడు యెహోవా అతనికి ప్రత్యక్షమై, నేను సర్వశక్తి గల దేవుడును, నా సన్నిధిలో నడుచుచు నిందారహితుడవయుండుము అని చెప్పి అక్కడ మనకి చెప్పినట్టు మనం అక్కడ చూస్తూ ఉంటుంటాం. హల్లెలూయా. మనకి ఆదికాండం 17వ అధ్యాయం 1వ వచనంలో ఉన్నటువంటి విషయం అన్నమాట అది. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. కాబట్టి అమిత శక్తిమంతుడైనటువంటి దేవుణ్ణి, దీనికి హిబ్రూ పదం ఏంటంటే మనం ఆల్రెడీ గుర్తు చేసుకున్నప్పుడు ఎల్ షదాయ్. మరి పాత నిబంధన గ్రంథంలో ముఖ్యంగా ఆదికాండంలో 6 సార్లు, మరి యోబు గ్రంథంలో 31 సార్లు, మొత్తం 48 సార్లు ఈ నామం మనకు కనిపిస్తుందని చెప్పి మనం గతంలో గుర్తు చేసుకున్నాం. ఎల్ షదాయ్ అంటే ఏంటంటే అసాధ్యాలను సాధ్యం చేయగలిగినటువంటి దేవుడు. హల్లెలూయా. ఆయన తన వాగ్దానం నిలబెట్టుకోగలిగినటువంటి దేవుడు. తన వారికి ఏం చేద్దాం అనుకుంటున్నాడో దాన్ని చేయగలిగినటువంటి దేవుడు. అన్నిటికీ చాలినటువంటి దేవుడు. ఇర్మియా గ్రంథం 18-14లో, ఇర్మియా గ్రంథం 32-17లో చూసినట్లయితే ఈ విషయాలు మనకి కనిపిస్తాయన్నమాట. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. మరి అటువంటి దేవుడు మనకి ఇక్కడ చెప్తా ఉన్నాడు అనమాట. హల్లెలూయా. ఇక్కడ లూజు, ఇక్కడ గమనించాలి. లూజ్ అంటే ఏంటంటే ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయం 19వ వచనం చూసినట్లు, మరి అతడు ఆ స్థలమునకు బేతేలను పేరు పెట్టెను. అయితే మొదట ఆ ఊరి పేరు లూజు. అంటే లూజు అంటే ఏంటంటే ఇక్కడ బేతేలు అని అర్థం చేసుకోవాలి మనం. ప్రియులారా, దయచేసి గమనించాలి. చాలా అద్భుతమైనటువంటి విషయాలు దేవుడు మనకు తెలియజేస్తున్నాడు. బేతేలు అన్న లూజ్ అన్న ఒకటే. ఇక్కడ ఆదికాండం 28వ అధ్యాయం 19వ వచనంలో మనం ధ్యానం చేసుకుంటూ వచ్చినప్పుడు ఈ మాట మనకు అక్కడ కనిపిస్తుంది. ఏంటి? ఈ యొక్క స్థలానికి బేతేలు అని పేరు పెట్టాడు. అయితే మొదట ఆ ఊరి పేరు లూజు పేరునే బేతేలు అని పెట్టాడు అనమాట యాకోబు గారు.
హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. 4వ వచనం మనం చూసినట్లయితే చాలా అమూల్యమైనటువంటి విషయాలు మనకి కనిపిస్తూ ఉంటుంటాయి. ఇదిగో నీకు సంతానాభివృద్ధి పొందించి నేను విస్తరింపజేసి నీవు జనముల సమూహమగునట్లు చేసి నీ తరువాత నీ సంతానమునకు ఈ దేశమును నిత్య స్వాచ్యముగా ఇచ్చేదనని సెలవిచ్చాను. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. మనం ఒకసారి వెనక్కి వెళ్ళి ఈ 4వ వచనం మనకు అర్థం అవ్వాలంటే ఆదికాండం 28వ అధ్యాయం 13, 14 వచనాలు మనం చదివినట్లయితే అక్కడ దేవుడు చెప్పాడు, మరియు యెహోవా దానికి పైగా నిలిచి, నేను నీ తండ్రి అయినటువంటి అబ్రహాము దేవుడును, ఇస్సాకు దేవుడును, ఓ యాకోబు విను, దేవుడని యెహోవాను, నీవు పండుకొని ఉన్న ఈ భూమిని నీకు సంతానమునకు స్వాచ్యముగా ఇచ్చేదను. 14వ వచనం గమనించాలి ప్రియమైనటువంటి వారులారా. మనం ఆల్రెడీ దేవుడు ముందు చెప్పినటువంటి మాటలు మళ్ళీ ఇక్కడ నెరవేరుస్తూ ఉన్నాడు. 14వ వచనం, నీ సంతానం భూమి మీద లెక్కకి ఇసుకరేణు వలెగును, నీవు పడమటి తట్టును, తూర్పు తట్టును, ఉత్తరపు తట్టును, దక్షిణపు తట్టును వ్యాపించేతో భూమి యొక్క వంశములన్నీ నీ మూలముగాను నీ సంతానములను ఆశీర్వదించబడును. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. అర్థమైంది కదా 4వ వచనం. నీ సంతానాన్ని అభివృద్ధి పొందించి నేను విస్తరింపజేస్తానని చెప్తున్నాడు. హల్లెలూయా. 5వ వచనం చూసినట్లయితే, ఇదిగో నేను ఐగుప్తునకు నీ వద్దకు రాకమునుపు ఐగుప్తు దేశంలో నీకు పుట్టిన నీ 2 కుమారులు నా బిడ్డలే, రూబేను సిమ్యోను వలె ఎఫ్రాయిము మనస్సే నా బిడ్డలయ్యుందురు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. 5వ వచనంలో మనం చూసినట్లయితే ఈ విషయాలన్నీ కనిపిస్తూ ఉన్నాయి. మన బైబిల్ గ్రంథంలో చూసినట్లయితే 1వ దినవృత్తాంతముల గ్రంథం 5వ అధ్యాయం మనం 1-2 వచనాలు చూసినట్లయితే, ఇజ్రాయేలునకు తొలిచూలు కుమారుడైనటువంటి రూబేను కుమారుల వివరము, ఇతడు జ్యేష్ఠుడై ఉండెను గాని తన తండ్రి పరువును తాను అంటుపరిచినందున అతని జన్మ స్వాతంత్ర్యం ఇజ్రాయేల్ కుమారుడైన యోసేపు కుమారులకు ఇయ్యబడెను. అయితే వంశావళిలో యోసేపు జ్యేష్ఠుడిగా దాఖలు చేయబడలేదు. ప్రియులారా గమనించాలి. 2వ వచనం, యూదా తన సహోదరులందరికంటే హెచ్చినవాడాయను, అతని నుండి ప్రముఖుడు బయలు వెడలెను, ఆయనను జన్మ స్వాతంత్ర్యము యోసేపుదాయను. చూడండి, గొప్ప గొప్ప విషయాలు ఉన్నప్పటికీ కొన్ని ట్రాన్స్ఫార్మ్ అయిపోతూ వచ్చింది అనమాట. ఈ కనాను దేశాన్ని వారసత్వంగా పంచుకున్నటువంటి ఇజ్రాయేలు వీళ్ళు 12 గోత్రాల్లో యోసేపు 2 కొడుకులు కూడా 2 గోత్రాలు అయ్యారనమాట. దేశంలో మరి లేవి గోత్రం అనేటువంటిది వారసత్వాన్ని పొందుకోలేదంటండి. యాకోబు ఆశీర్వచనం చాలా గొప్పది. హల్లెలూయా. ఎందుకంటే ఆశీర్వచన ఫలితంగా మరి ఎఫ్రాయిము మనస్సే అనేటువంటి వారు గొప్ప గోత్రకర్తలు అయ్యారు. ఎందుకంటే ఈయన ఆశీర్వదించాడు, ఎవరు యాకోబు అనమాట. వీరిద్దరు కూడా అర్ధగోత్రాలుగా లెక్కించబడ్డారు. ఎవరు యోసేపు 2 కొడుకులు మనస్సే ఎఫ్రాయిములు. అయితే మరి గోత్రాలు 12 కదా, 12 మాత్రమే కదా. మరి వీరిద్దరు కలిపి అర్ధగోత్రాల మాట వీళ్ళిద్దరు కూడాను. వీళ్ళిద్దరు కలిపి ఒకే గోత్రం కింద లెక్కించబడ్డారు. మరి ఈ 2 కూడా అర్ధగోత్రాలే. మరి లేవి ఒక ప్రత్యేకమైనటువంటి గోత్రంగా లెక్కించబడలేదు. వారు యాజకులు, వారికి మరి భూస్వాచ్యం ఇవ్వబడి ఉండలేదంటండి వాళ్ళకి. మరి మిగతా గోత్రికుల మధ్య వీరు యాత్రికులుగా చెదరిపోయారు ఈ లేవి గోత్రం వారు అన్నమాట. ఎలాగైనా ఏ విధంగా లెక్క చూసినా మొత్తం 12 గోత్రాలు వస్తాయి మనకి. కాబట్టి ఎఫ్రాయిము మనస్సే వీరిద్దరు కూడా 17 సంవత్సరాల వయసు కలిగినటువంటి యువకులు. మరి యాకోబు ఏం చేశాడంటే తన చిన్న కుమారుడైనటువంటి ఎఫ్రాయిమును మొదట ఆశీర్వదించాడు. తన 2 చేతులు వాటం మార్చి ఈ యోసేపు కుమారుడు మీద మాట. యోసేపుకి 2 కుమారులు కదా, ఎఫ్రాయిము మనస్సే. అసలు యాక్చువల్గా ఈ ఎడం చేతి పక్కనే చిన్నోడు, కుడి చేతి పక్కన పెద్దోడు వచ్చేలాగానేమో యోసేపు తీసుకొచ్చి పెట్టాడు. కానీ నేను ఏం చేశాడంటే రివర్స్ పెట్టాడు మాట, చేతులు దగ్గరికి వచ్చకుండి. యాకోబు తన 2 చేతులు ఏం చేశాడంటే ఆ ఓట మార్చేసేసి ఎఫ్రాయిమ్కేమో ఆధిక్యం ఇచ్చి మనసేకేమో అతని కిందకి తెచ్చాడనమాట. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి ఈ యాకోబు తన చేతులను అడ్డంగా తిప్పాడు. ఇక్కడ కూడా మరి యాకోబు ఏం చేశాడంటే తన యుక్తిని ప్రయోగించినట్టు మనకి, తన స్వానుభవాన్ని జ్ఞాపకం చేసుకున్నట్టు మనకి తెలుస్తూ ఉంది. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇక్కడ మనకి 5వ వచనం వరకు మనం ధ్యానించుకున్నాం కదా. 6వ వచనంలో చూసినట్లయితే, వారు నీవు కనిన సంతానము నీదే, వారు తమ సహోదరుల స్వాచ్యమును బట్టి వారి పేర్ల చెప్పిన పిలవబడుదురు. పద్దనరాము నుండి నేను వచ్చినప్పుడు ఎఫ్రాతాకు ఇక కొంత దూరమున ఉండగా
మార్గమున రాహేలు కనాను దేశంలో నా ఎదుట మృతి పొందెను. అక్కడ బెత్లహేము ఎఫ్రతా మార్గం నేను ఆమెను పాతిపెట్టినని యోసేపుతో చెప్తా ఉన్నాడు. ఇజ్రాయేలు మరి యోసేపు కుమారులను చూసి వీరెవరని అడుగుగా, ఇజ్రాయేల్ అడుగుతా ఉన్నాడు యోసేపు కుమారులను చూసి వీరెవరని చెప్పేసేసి. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. యోసేపు అంటున్నాడు, వీరు నా కుమారులు, వీరిని ఏ దేశమందు దేవుడు నాకు అనుగ్రహించిన అని తన తండ్రితో చెప్పినందుకు అతడు నేను వారిని దీవించుటకు నా దగ్గరకు వారిని తీసుకుని రమ్మనెను. హల్లెలూయా. 9వ వచనం, దీవిస్తానంటా ఉన్నాడు. ఎవరు? ఇజ్రాయేలు అనగా యాకోబు తన యోసేపు బిడ్డలను దీవిస్తానంటా ఉన్నాడు. ఆదికాండం 27వ అధ్యాయం మనం 4వ వచనం మనం చూసినట్లయితే, నేను చావక మునుపు నిన్ను నేను ఆశీర్వదించినట్లు నాకు ఇష్టమైన రుచిగల భోజ్యమును సిద్ధపరిచి నేను తినుటికైనా అద్దెకు తెమ్మని చెప్పాను. హల్లెలూయా. ఇది ఎవరు? యాకోబు తండ్రి అయినటువంటి ఇస్సాకు చెప్తున్నటువంటి మాటలు ఇవి. అలాగే ఇప్పుడు సేమ్ యాకోబు ఏం చేస్తున్నాడంటే చనిపోయేటువంటి ముందు దీవించాలనేటువంటి ఆశతోటి అక్కడ ఉన్నట్టు మనకి కనిపిస్తూ ఉన్నదన్నమాట. హల్లెలూయా. 10వ వచనం మనం చూసినట్లయితే, ఇజ్రాయేలు కన్నులు వృద్ధాప్యం వలన మందంగా ఉండేను గనుక అతడు చూడలేకపోయిన. యోసేపు వారిని అతని దగ్గరకు తీసుకొని వచ్చినప్పుడు అతడు వారిని ముద్దు పెట్టుకొని కౌగిలించుకొనెను. ఇజ్రాయేలు యోసేపుతో, నీ ముఖము చూచేదనని నేను అనుకోలేదు, కానీ నీ సంతానమును దేవుడు నాకు కనపరిచున్నాడు అనగా 11వ వచనాలు మనం ధ్యానించుకుంటూ ఉన్నాం. హల్లెలూయా. ఇంతకీ కన్నులు దృష్టి మందం వచ్చేసింది. సేమ్ ఇస్సాకు ఎలాగైతే ఉన్నాడో పరిస్థితి ఇక్కడ యాకోబు కూడా అలాగ వచ్చిందనమాట. అసలు నేను చూస్తాననుకోలేదు, నా పరిస్థితి ఇలా అవుతుంది అనుకోలేదు, అసలు నిన్నే చూస్తాను అనుకోలేదు, కానీ దేవుడు ఎంత గొప్పడు చూడు, నీ కొడుకుల్ని 17 సంవత్సరాల వయసు వచ్చినటువంటి కొడుకులను కూడా చూసేటువంటి భాగ్యం దేవుడు నాకు ఇచ్చాడు అని చెప్పేసి సంతోషపడతా ఉన్నాడు యాకోబు. కానీ ఇక్కడ ఈ గమనించదగినటువంటి విషయం ఏంటంటే, ఈ యాకోబు వాళ్ళిద్దరిని ఆశీర్వదించాలని చెప్పి ఆశపడుతూ ఉన్నాడు. తన చివరి టైంలో ఈవెన్ మన వృద్ధాప్యంలో ఉన్నటువంటి తల్లిదండ్రులు కూడా మన బిడ్డల్ని వాళ్ళని అందరిని ఆశీర్వదించాలని చూస్తూ ఉంటుంటాం. పెద్దోళ్ళ ఆశీర్వాదం, పెద్దల మాట సర్దిమూట అంటుంటారు. పెద్దోళ్ళ ఆశీర్వాదం పొందుకోవాలని చెప్పి అంటుంటారు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. ఇక్కడ యాకోబు వారిని ఏ విధంగా ఆశీర్వదించాడు అనేటువంటి విషయం మరి మనం రాబోయే రోజుల్లో ధ్యానం చేసుకుంటూ ఉంటుంటాం. కాబట్టి మీరు గమనించదగ్గది ఏంటంటే, అమిత శక్తిమంతుడైనటువంటి దేవుడు ఎల్ షద్దాయ్. బేతేల్ అంటే ఏంటంటే లూజు పేరుని బేతేల్గా మార్చాడు యాకోబు అక్కడ. కాబట్టి దానికి దీనికి ఏదో డిఫరెన్స్ ఉంది, తేడా ఉందని అనుకోవద్దు, ఇది కొత్త పేరు అనుకోవద్దు. మరి యోసేపుని దేవుడు ఏ విధంగా కష్టాల మధ్యలో కూడా ఆశీర్వదించి బలపరిచాడో, అలాగే దేవుడు నిన్ను నన్ను కూడా బలపరిచి దీవించి ఆశ్రయించాడు. ఎఫ్రాయిము, మనసే అనేటువంటి వారికి మరి ఇజ్రాయేల్ గోత్రంలో మరి గోత్రకర్తలుగా ఉండేటకు కృప చూపించాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మిగిలినటువంటి వాక్య ధ్యానాన్ని రేపు మనం ధ్యానించుకుంటాం. అక్కడ అనేకమైనటువంటి విషయాలు మనం చూద్దాం. దయచేసి ప్రతి వారు కూడా మరి దేవుని వాక్యాన్ని శ్రద్ధగా వినాలని చెప్పి ప్రభు పేరిట మనం చేస్తూ ఉన్నాం. హల్లెలూయా. ఇక్కడ యాకోబుకున్నటువంటి 2 కుమారుల్లో చిన్నవాడికి జ్యేష్ఠత్వం వచ్చేలాగా యాకోబు ఆశీర్వదించాడు, కానీ అది యోసేపుకి ఇష్టం లేదు. మరి ఈ విషయాలు ఎలా జరిగినాయి అనేటువంటిది మనం వచ్చే ధ్యానంలో ధ్యానించుకొని పోవచ్చును. ప్రతి వారు కూడా ప్రతి వచనాన్ని క్షుణ్ణంగా పరిశీలిస్తే పరిశుద్ధాత్మ దేవుడు మనకు అనేకమైనటువంటి విషయాలను తెలియజేస్తాడు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. మరి ఈ యొక్క ఇజ్రాయేల్ 12 గోత్రాల్లో కూడా మరి యోసేపు 2 కొడుకులు 2 గోత్రాలు అయ్యారు. దేవునికి స్తోత్రం. దేశంలో లేవి గోత్రం వారు మరి వారసత్వం పొందుకోలేదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇదంతా ఎందుకు జరిగింది, ఎలా జరిగింది, చిన్నవాడికే దేవుడు ఎందుకని ఆ యొక్క జ్యేష్ఠత్వ హక్కును వచ్చి ఇలా చేస్తూ ఉన్నాడు ఏమిటనేటువంటిది మనం వచ్చే ధ్యానంలో ధ్యానించుకుందాం. మరి ప్రతి వారు కూడా ఈ వాక్యాన్ని శ్రద్ధగా వినాలని ప్రభు పేరిట మనం చేస్తున్నాం. స్తోత్రం దేవా, చాలా అద్భుతమైన విషయాలు మాకు తెలియజేస్తావు. మరి నా ప్రభా, యోసేపుని దీవించావు, ఆశీర్వించావు. యాకోబుని నా ప్రభా మరి తన జీవితం అంతా వృధాగా గడిపినా కానీ చివరిలో ఆధ్యాత్మికమైనటువంటి పరిపక్వత పొంది తన కుమారుల దగ్గరే సుఖవంతమైనటువంటి జీవితం జీవిస్తూ ప్రాణాలు విడిచేటువంటి కృపను అనుగ్రహిస్తూ ఉన్నందుకు నీకు వందనాలు. ఈ వాక్యం ద్వారా ప్రతి వారిని బలపరిచి స్థిరపరచమని, విన్న వాక్యం వ్యర్థం కాకుండా సహాయం చేయమని యేసు నామమున ప్రార్థించి పొందుకున్నాం తండ్రి, ఆమేన్. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. మేము చేసే ప్రతి వీడియో అప్డేట్స్ మీకు నోటిఫికేషన్ రూపంలో రావాలి అంటే మీ ఫోన్లో యూట్యూబ్ ఛానల్లో జీసస్ ఆల్మైటీ గాడ్
అని టైప్ చేసి సెర్చ్ చేసినట్లయితే జీసస్ ఆల్మైటీ గాడ్ యూట్యూబ్ ఛానల్లో సబ్స్క్రైబ్ అనే బటన్ని ప్రెస్ చేసి దాని పక్కన ఉన్న బెల్ బటన్ని కూడా ప్రెస్ చేయండి. దీని ద్వారా మేము చేసే ప్రతి వీడియో అప్డేట్స్ మీరు మిస్ అవ్వకుండా నోటిఫికేషన్ రూపంలో పొందుకుంటారు. థ్యాంక్ యూ.